స్థానిక ఎన్నికలపై ఉత్కంఠకు తెర. నేడు హైకోర్టులో విచారణ, నిర్ణయం వెలువరించే ఛాన్స్. ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ద్వారా స్పష్టీకరణ. కోర్టు ఆదేశాల తర్వాత మరింత వేగంగా ఎన్నికల ఏర్పాట్లు. పిఆర్ కమిషన్కు చేరిన సర్పంచ్ రిజర్వేషన్ల జాబితా. 26 లేదా 27 షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. నేడు ఎన్నికల పరిశీలకులకు అవగాహన కార్యక్రమం. స్థానిక సంస్థల ఎన్నికల నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరబడే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం లేఖ ఇచ్చింది. రిజర్వేషన్లు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లేఖ ఇవ్వగానే ఎన్నికల సంఘం సైతం తాము ఎలక్షన్స్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని కోర్టుకు తెలిపింది. దీంతో నేటి విచారణలో కోర్టు ఏ విధంగా స్పందించిందనే ఆసక్తి నెలకొంది. 50% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు సైతం వెంటనే ఎన్నికల నిర్వహణపై నేటి విచారణలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలు నిర్వహించాలని 15వ ఆర్థిక సంఘం నిధులు సాధించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంలో 42% బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లలో తాజాగా మార్పులు జరిగాయి. కొత్త జాబితాలో బీసీలకు సీట్లు తగ్గి జనరల్ స్థానాలు పెరిగాయి. మహిళా సీట్లు సైతం కాస్త మారాయి. మహిళా రిజర్వేషన్లను లాటరీ విధానంలో ఖరారు చేసి గెజిట్ను ఆదివారం ప్రచురించారు. అదే రోజు రాత్రి గెజిట్లను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో అందించారు. వాటిని నేటి హైకోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం కల్లా ఎన్నికల కమిషన్కు అందించే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. గెజిట్లతో పాటు ఎన్నికలకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ ఇవ్వనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. 26 లేదా 27న షెడ్యూల్. ఈ నెల 25న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తీసుకున్న నిర్ణయం ఆధారంగా 26 లేదా 27 తేదీల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏం తెలుసా, రేవంత్ రెడ్డి గారికి ముందు గుయ్యి వెనకాల నుయ్యి. ఎందుకు ముందు గుయ్యి వెనకాల నుయ్యి? 50% బీసీలకు రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చిన రెడ్డిలతోటి రేవంత్ రెడ్డికి పంచాయతీ. ఒకవేళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా యథాతథిగా పాత ఎన్నికల దాని ప్రకారమే వెళ్తే బీసీలతో పంచాయతీ. ఇరుక్కపోయిండు అన్నట్టు, ఇరుక్కపోయిండు అన్నట్టు ఇప్పుడు అది నడుస్తూ ఉంది అన్నట్టు. మరి ఏం జరుగుతోంది? ఇట్లా ఏం జరగాలనుకుంటున్నారు? స్థానిక ఎన్నికలపై ఉత్కంఠకు తెర. నేడు హైకోర్టులో విచారణ, నిర్ణయం వెలువరించే ఛాన్స్ ఇక్కడ కనబడుతూ ఉంది. గ్రామ పంచాయతీ కార్యాలయం. అంతేకాదు, పంచాయతీలకు ఇప్పటి వరకు ₹1 అంటే ₹1 కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలే. ఊర్లలో సరే, సిటీలలో ఒక ఎత్తు, ఊర్లలో ఇంకా ఎత్తు. ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ఇవ్వకుంటే. తులం బంగారం లేదంటారు, రోడ్లు లేదంటారు, స్కూళ్ళు ఘోరంగా ఉన్నాయంటారు. వాళ్ళకి రావాల్సిన సంక్షేమాలు రావట్లే. ముఖ్యంగా మన రైతులు ఉంటారు ఓట్లేనికి. పత్తి రైతులు ప్రాబ్లమే, వరి ఎండబెట్టిన ప్రాబ్లమే, అన్ని ప్రాబ్లమే. ఏ ఒక్క రైతును కూడా పట్టించుకోలే. ఏ ఒక్క రైతు సాధక బాధకాలు గవర్నమెంట్ తీర్చలే. అట్లీస్ట్ వాళ్ళతో మీటింగ్లు పెట్టలే. అట్లీస్ట్ సీతక్క కూడా అందుబాటులో లేదు వాళ్ళకి. మరి ఇన్ని పంచాయతీల మధ్యలో ఈ పంచాయతీ ఎన్నికలు వెళ్తున్నారు. ఏ ధైర్యంతో? జూబ్లీహిల్స్లో మేము గెలిచినాం, అక్కడ కూడా గెలుస్తామంటే జూబ్లీహిల్స్లో ఏం చేసేది తెలియదా? అందరికీ తెలుసు. అదే ప్రక్రియ పంచాయతీ ఎన్నికల్లో కూడా పోతామంటే గెలుస్తారు. ఏ ప్రక్రియ? రిగ్గింగ్లు ఇవన్నీ చేస్తే. స్వచ్ఛందంగా ఎన్నికలకు పోతే డౌటేగా మీరు గెలిచేది. ఇటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణలో. పంచాయతీ ఎన్నికలు అంటే ఏ ఒక్క సంక్షేమం అందిందండి ప్రజలకు? అందుకే చెప్తున్నా, సరికొత్త పార్టీ, సరికొత్త నేత, సరికొత్త ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు ఒకరు కావాలి తెలంగాణ అంధకారం అయింది ఇప్పుడు. వీళ్ళు చేయబట్టి తెలంగాణ అంధకారం అయింది. ఈ అంధకారంలోకి ఒక వెలుతురు రావాలి. ఆ వెలుతురు ఎవరు? తెలంగాణ ప్రజల క్షేమం, సంక్షేమం ఎవరు ఏ పార్టీ పెట్టినా ఉచితాలు వద్దురా నాయన, మాకు ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి, ఉపాధి కావాలి. ఈ 3 ఉన్న దగ్గర రాష్ట్రం, ఏ రాష్ట్రమైనా
సస్యశ్యామలంగా ఉంటుంది. ఇది మనం ఆలోచించాలా. మనకు కావాల్సింది వసతులు, మనకు కావాల్సింది అందుబాటులో ఉన్నటువంటి ప్రైజులు, మనకు కావాల్సింది ఉచిత విద్య. ఏదో ఇట్లా తిన్నామా పండుకున్నామా తెల్లారిందా అన్నట్టు కాదు. కార్పొరేట్ స్థాయి విద్య కూడా నా పేదలకు రావాలి. అమెరికాలో బస్సులు పోయినట్టు ఇంటింటికే స్కూల్ బస్సులు పోయి, గవర్నమెంట్ బస్సులు పోయి పిల్లల్ని తీసుకురావాలి. స్కూల్లో కూర్చోబెట్టి చదివిపియాలి. కార్పొరేట్ స్థాయిలో ఎట్లా ప్రెషర్ పెడతారో ఇక్కడ కూడా అట్లనే ప్రెషర్ పెట్టాలి. అప్పుడు కదా నా దేశం బాగుపడుతుంది, నా రాష్ట్రం బాగుపడుతుంది. ఇంటికే పోయి తీసుకురండి పిల్లల్ని. బస్సులు పెట్టండి, వ్యాన్లు పెట్టండి, స్కూల్ బస్సులు పెట్టండి. గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ చేయండి. ఇక్కడ పోయిండు ఏ కలువలో దాక్కుండు ఆ సునీల్ కనుగోలేడు, కనబడతలేడు. తెలంగాణలో కనబడితే జాడించుకుంటున్నారు మరి మా ప్రజలు, ముఖ్యంగా మా మహిళలు. కనిపెట్టిన కనుగోలు అయితే కనబడతలేడు ఈడ. ఆ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఏమో ఐటీ శాఖ మంత్రి అయిండు. ఓకే, ఈ కనుగోలేమో ఏడ కనిపెట్టాలో తెలియట్లే. నెల్లూరు పోయి పల్లెల బిజినెస్ పెట్టుకుంటే ఏందో మరి ఏడ కనబడతలేడు ఈ మధ్య. అంతకుముందు కాలర్ ఎగరేసుకొని రేవంత్ రెడ్డి పక్కన సెక్రటరీ ఇట్లా కూర్చొని హల్చల్ చేసిండు.